ఆర్ఎంబిలో ఉన్న కోటీశ్వరులందరికీ శుభ సాయంత్రం. నా పేరు యుగంధర్ ప్రసాద్ అండి. నాది పిఆర్ అసోసియేట్స్. నేను 3 రకాలైన వృత్తులను ఎంచుకున్నానండి. మీరందరూ పెట్టుబడి పెట్టి టెన్షన్ పడి వ్యాపారం చేస్తూ ఉంటారండి. ఆ ప్రాబ్లం నాకు లేదండి. ఎందుకంటే నేను చేసే వ్యాపారాలకి పెట్టుబడి లేదు, టెన్షన్ లేదు. నేను చేస్తే నాకు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. ఆఫీస్ నాకు అక్కర్లేదు. నేను ఎక్కడున్నా అది నా ఆఫీసే. ఆఫీస్ ఖర్చులు కూడా నాకు లేవు. మ్యూచువల్ ఫండ్స్ అనేది చేస్తాను. ఫస్ట్ నేను ఇది మ్యూచువల్ ఫండ్స్ 37 years నుంచి చేస్తున్నానండి. విజయవాడలో నా హయ్యెస్ట్ చెక్, సింగిల్ చెక్ మ్యూచువల్ ఫండ్స్ 5 crores ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఒకటే చెక్. ఆ కస్టమర్ 1 year నా దగ్గర ఉన్నాడండి. 42 lakhs ఇంట్రెస్ట్ 1 yearకి వచ్చింది. ఆయన ఆంధ్ర బ్యాంక్లో ఎస్బీఐ అకౌంట్లో పెట్టారండి అమౌంట్. దానికి కరెంట్ అకౌంట్లో పెట్టినా ఇంట్రెస్ట్ రాదు, ఎస్బీఐ అకౌంట్లో కొద్దిగా వస్తుంది. కరెంట్ అకౌంట్లో పెట్టారు. అప్పుడు నన్ను అడిగితే నేను సలహా ఇచ్చాను. 42 lakhs per year 5 crores వచ్చిందండి. ఇదివరకు ఇంట్రెస్ట్ ఏం రాలేదు. అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్ అండి. మీ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ అండి. దీంట్లో ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్ అండ్ డయాబెటిక్ ఇండస్ట్రీలో ఏ కంపెనీలోనూ లేదండి. ఈ 4 ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళకి 2 years వెయిటింగ్ పీరియడ్ అండి. అదే నేను చేసే కంపెనీలో 1 month వెయిటింగ్ పీరియడ్. 1 month తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ఈ 4 1 month తర్వాత కవరేజ్ వస్తుంది. 100% క్లెయిమ్ వస్తుంది. కో పేమెంట్ లేదు. దీంట్లో ఏజెన్సీ ఛానల్ ఒకటి ఉందండి. దీంట్లో ఏజెన్సీ తీసుకుని ఒక్క 5 years పాటు మీరు కష్టపడితే, మీరు పెట్టుబడి లేకుండా రోజుకు 2 గంటలు కష్టపడితే 5 సంవత్సరాల తర్వాత ప్రతి నెల మీకు 10 లక్షల రూపాయలు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ వచ్చే ప్లాన్ నేను చెప్తానండి. అది పర్సనల్గా ఫోన్ చేసినా పర్లేదు, కలవమన్నా కలుస్తాను. నెక్స్ట్ వచ్చి టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్. నేను టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ 26 years బ్యాక్ నేను తీసుకున్నాను. అప్పటికి ఇక్కడ కంపెనీ కూడా లేదు. నేను తీసుకున్న 2వ సంవత్సరంలో కంపెనీ ఇక్కడ పెట్టారు విజయవాడలో. ఇది టాటా అని ఎందుకు తీసుకున్నానంటే, ఇది టాటా ఏఐఏ అనేది 150 years కంపెనీ అండి. రతన్ టాటాది, ఆ టాటా గ్రూప్ వాళ్ళది. వాళ్ళు కలెక్ట్ చేసిన ప్రతి రూపాయిలో, అంటే వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లో ప్రతి రూపాయిలో 62% అంటే 62 పైసలు వాళ్ళు చారిటీస్ తరఫున సర్వీస్కే ఇన్వెస్ట్ చేస్తారండి. అందుకనే ఆయన పేరు కోటీశ్వరుల జాబితాలో రాదు. ఏ ముఖేష్ అంబానీ కానీ అలాగా వాళ్ళ పేర్లు వస్తాయి. అసలు ఒరిజినల్గా ఈయనే కోటీశ్వరుడు. ఆ 62% కనుక సర్వీస్ యాక్టివిటీస్కి ఇవ్వకపోతే. దీంట్లో ప్రతి 3 నెలలకి ఏంటంటే మా దాంట్లో సేవింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ మేము పైనీర్ అండి. టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. ఆ టర్మ్ ఇన్సూరెన్స్లో ఏ కంపెనీలో లేని విధంగా మేము 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తాము. కవరేజ్ 100 సంవత్సరాల పాటు ఇస్తామండి. ఈ 100 సంవత్సరాలు ఇచ్చే కంపెనీ ఇండస్ట్రీలో ఏ కంపెనీలోనూ లేదు. దీంట్లో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మీ యాన్యువల్ ఇన్కమ్, మీ ఏజ్ లిమిట్, దాన్ని బట్టి మేము కంపెనీ డిసైడ్ చేస్తుంది ఎన్ని కోట్లకి ఇవ్వాలనేది. ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో కానీ ఎల్ఐసిలో కానీ ఏ కంపెనీలోనూ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాక్సిమం 40 crores వరకు ఇస్తారండి, మ్యాక్సిమం. అదే టాటాలో 100 crores వరకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తామండి. అది ఇండివిజువల్ ఫర్మ్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, లిమిటెడ్ కంపెనీస్ కావచ్చు, పార్ట్నర్షిప్ కంపెనీస్ కావచ్చు అండి. అలాంటి దాన్ని మేము ఏం చేసామంటే కొత్తగా లీడర్ మోడల్ అని ఒకటి క్రియేట్ చేసామండి. లీడర్ మోడల్ అంటే ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఈ కంపెనీలో లీడర్గా జాయిన్ అయితే వాళ్ళు ఏజెంట్స్ని రిక్రూట్ చేసుకోవచ్చండి. వాళ్ళ కోడ్ ఒకటి ఉంటుంది. వాళ్ళ కోడ్ వాళ్ళ బిజినెస్కి పనికి వస్తుంది, వాళ్ళ కమిషన్ వస్తుంది చేస్తే. అదే ఏజెన్సీ కనుక చేస్తే లీడర్గా తీసుకుని ఆ ఏజెన్సీ చేసిన అందరి దాని మీద కూడా ఓవర్ రైడింగ్ కమిషన్ అంటూ వస్తుందండి. దాని మూలన ఏంటంటే, మీరు ఇంట్లో కూర్చుని మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీ ఏజెన్సీ ఛానల్ని మీరు మోటివేట్ చేస్తుంటే చాలు. డెఫినెట్గా సంవత్సరంలో మీరు ₹1 కోటి బిజినెస్ కనుక చేస్తే మీకు 25 లక్షల రూపాయలు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ వస్తుందండి. ప్లస్ మీరు ఇండివిజువల్గా ఏజెన్సీ కోడ్లో బిజినెస్ చేస్తే సంవత్సరానికి 4 ఫారెన్ ట్రిప్స్ గన్నవరం నుంచి మళ్ళీ గన్నవరం వచ్చేంత వరకు కంపెనీ వాళ్ళే బేర్ చేస్తారండి. అది కూడా ఫ్రీగానే ఇస్తారు. ఒకవేళ ట్రిప్ అక్కర్లేదనుకుంటే క్యాష్ ఇస్తారండి. ఇలాంటివి మీ కోడ్లో చేసుకుంటే మీకు వస్తుంది. మీ ఏజెంట్స్ క్వాలిఫై అయితే లీడర్కి కూడా ఆ బెనిఫిట్స్ అనేవి వస్తాయండి. అందులో ఎవరైనా అవకాశం ఉంది అని అంటే కనుక దీంట్లో పెట్టుబడి ఏం లేదండి. జీవితాంతం ₹900 పెట్టుబడి లైసెన్స్కే. అది తీసుకుంటే ఇంకా మీరేం రూపాయి పే చేయక్కర్లేదు. మీరు బిజినెస్ చేస్తుంది కొద్దికి మీకు కమిషన్ వస్తుంది, ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ వస్తుంది. వైట్ అమౌంట్ అండి. మనం ఎంత పెట్టుబడి పెట్టి చేసి ఎన్ని రిస్కులు పడినా కూడా ఏ అమౌంట్ అనేది రాదు. దాన్ని ట్యాక్స్ ఫ్రీగా మనం కన్వర్ట్ చేసుకోవడం, వైట్ అమౌంట్ అని, వితౌట్ అమౌంట్ అని అలా ఏం ఉండదండి. మొత్తం బ్యాంక్లోనే మీకు క్రెడిట్ అవుతుంది. దయచేసి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏజెన్సీ ఛానల్ తీసుకొని లీడర్గా ఎవరన్నా చేస్తానంటే కనుక చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు స్పెషల్ ఏంటంటే,
ఇమ్రాన్ అని ఎన్ఆర్ఐ గురించి చెప్తారండి. ఎన్ఆర్ఐస్ అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, చేస్తే వాళ్ళకి ట్యాక్సేషన్ ఏంటి అనే దాని మీద ఇమ్రాన్ ప్రెజెంటేషన్. హలో ఎవ్రీబడి అండి, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన యుగేందర్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. నాకు ఈ టైం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఐ విల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అండి. నా పేరు పఠాన్ ఇమ్రాన్ ఖాన్. నేను టాటా ఏఐఏలో రీజనల్ సేల్స్ డెవలప్మెంట్ మేనేజర్ లాగా వర్క్ చేస్తున్నానండి. ఐ హ్యావ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంటూ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్. సో మెయిన్గా నా స్పెషలైజేషన్ వచ్చి ఐ టేక్ కేర్ ఆఫ్ ఎన్ఆర్ఐ అండ్ బిజినెస్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్స్ అండి. సో ఎవరైతే అబ్రాడ్లో వర్క్ చేస్తున్నారో లేదా ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అయి ఉన్నారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోకల్లో ఉన్న బిజినెస్ పీపుల్, బిజినెస్ ఇన్సూరెన్స్ అని చెప్పి మా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉందండి. బిజినెస్ ఇన్సూరెన్స్, బిజినెస్ ఓనర్స్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్ పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోవచ్చు. దీని ద్వారా వాళ్ళు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఈ కాన్సెప్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. బట్ ఐ హ్యావ్ కమ్ టుడే టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎన్ఆర్ఐ లైఫ్ ఇన్సూరెన్స్. ఎన్ఆర్ఐస్ ఎందుకు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అండ్ వై దిస్ ఈస్ రైట్ టైమ్ ఫర్ ఎన్ఆర్ఐస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. సో దిస్ ఈస్ ద టాపిక్ ఐఎమ్ హియర్ టు ప్రెజెంట్ అండి. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ నైబర్స్ కానీ ఎంతమంది అబ్రాడ్ లో వర్క్ చేస్తున్నారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ అబ్రాడ్ లో వర్క్ చేయడం కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎంతమందికి ఎన్ఆర్ఐ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఇక్కడ? ఎస్, ఆల్మోస్ట్ ఆంధ్రాలో ఎవ్రీ హౌస్ హ్యాస్ ఎ ఎన్ఆర్ఐ, కరెక్ట్ కదండి? సో ఐ విల్ జస్ట్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్ అండి. వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా? ఇండియా పాపులేషన్ ఎంత అండి? నియర్ అబౌట్ 140 crores. ఇందులో మనకి ఎన్ఆర్ఐ పాపులేషన్ ఎంత ఉండొచ్చు? ఎన్ఆర్ఐస్ మన దగ్గర నుంచి వరల్డ్ మొత్తం ఎన్ఆర్ఐస్ ఎంత స్ప్రెడ్ అవుట్ ఉంది? నియర్ అబౌట్ ఎంతమంది ఉండొచ్చు సార్? 3.2 crore, 3,20,00,000 మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు మనకి. ఈ ఎన్ఆర్ఐస్ లాస్ట్ ఇయర్ మన ఇండియాకి ఎంత మనీ పంపించుండొచ్చు? ఎన్ఆర్ఐస్ అక్కడ ఎర్న్ చేసి ఇండియాకి లాస్ట్ ఇయర్ ఎంత మనీ పంపించుండొచ్చు? 3,20,00,000 మంది ఎన్ఆర్ఐస్ ఎంత పంపించుండొచ్చు అండి? 10,000 కోట్లు, 1,00,000 కోట్లు, 3,00,000 కోట్లు, 8.6 lakh crores అండి. 8.6 lakh crore రూపీస్ ఎన్ఆర్ఐస్ వాళ్ళ సేవింగ్స్ అకౌంట్స్లో, వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్లో, ఇండియాలో ఉన్న బ్యాంక్ అకౌంట్స్లో సేవ్ చేసుకుని ఉన్నారు. అండ్ దిస్ ఈస్ ద ఆపర్చునిటీ. ఇంత ఆపర్చునిటీ ఉంది మనకి, ఈ పూల్ ఎంత ఉంది. ఇందులో మనకి ఏపీ నుంచి ఎంతమంది ఎన్ఆర్ఐస్ ఉండొచ్చు? ఆంధ్రప్రదేశ్ నుంచి టోటల్ ఎంతమంది ఎన్ఆర్ఐస్ ఉండొచ్చు? 14 lakhs ఉన్నారండి. 14 లక్షల మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు మనకి. ఈ 14 లక్షల మంది లాస్ట్ ఇయర్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్యాంక్స్కి ఎంత అమౌంట్ పంపించుండొచ్చు? ఎంత రెమిటెన్స్ చేసి ఉండొచ్చు? ఎంత చేసి ఉండొచ్చు సార్? 1,500 కోట్ల రూపాయలు మన ఎన్ఆర్ఐస్ వాళ్ళ సేవింగ్స్ అకౌంట్స్లో, వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్లో ఇండియాలో మన ఏపీలో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. సో దిస్ ఈస్ ద ఆపర్చునిటీ ఈజ్ వెరీ వెరీ హై. నౌ వాట్ వీ ఫ్రమ్ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్లో ఎందుకు మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ని, మీ దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ని, మీ దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళని మీరు టాటా ఏఐఏలో ఎందుకు ఇన్వెస్ట్ చేయించాలి, ఎందుకు మీరు అడ్వైస్ చేయొచ్చు అన్నది నేను ఈ ప్రజెంటేషన్లో చెప్తానండి. ఐ జస్ట్ టేక్ 5 to 6 minutes ఆఫ్ యువర్ టైం అండి. సో బిఫోర్ ఐ గో ఇన్ టు ద టాపిక్, ఇప్పుడు వరల్డ్ 2 sidesగా డివైడ్ అయి ఉందండి. బిఫోర్ 2020 వరల్డ్ అన్నది 2 ప్లేసెస్గా డివైడ్ అయింది. అంటే ట్రేడ్, వ్యాపారం అనేది వరల్డ్ లో, గ్లోబ్ లో 2 sides జరిగేది, వెస్ట్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్. వరల్డ్ లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చేసే కంట్రీ ఏదండి? వరల్డ్ లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ చైనా. వరల్డ్ లో who is the largest consumer of this goods and services? No, it's USA. So east part of the world will be producing these goods and services and western part of the world will be consuming these goods and services. సో దీనివల్ల ఏమైంది? ట్రేడ్ అన్నది, వ్యాపారం అన్నది మేజర్గా చైనా అండ్ యుఎస్ఏ ఈ 2 కంట్రీస్ బేస్ చేసుకుని ఉండేవి. ఎప్పుడు? బిఫోర్ 2020. ఆఫ్టర్ పాండమిక్ సిచ్యువేషన్ వాట్ హ్యాపెండ్? చైనాతో ప్రపంచానికి ఉన్న సంబంధాలు తెగిపోయాయి, కరెక్ట్ ఆర్ రాంగ్? దీనివల్ల ఏమైంది? ఈ వ్యాపారం యొక్క సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అయింది. దీనివల్ల ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలన్నీ, మెయిన్లీ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ చైనాకి వేరే ఆల్టర్నేటివ్ కంట్రీ ఏముంది అని చూడడం స్టార్ట్ చేశాయి. అండ్ ద బెస్ట్ కంట్రీ ద వరల్డ్ హ్యాస్ ఫౌండ్ అవుట్ ఈజ్ ఇండియా. వై? ఇండియా హ్యాస్ హైయెస్ట్ యూత్ పాపులేషన్. ఇండియాకి హైయెస్ట్ యూత్ పాపులేషన్ ఉంది, ఇక్కడ వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉంది. దిస్ కంట్రీస్ జీడిపి ఈస్ పెర్ఫార్మింగ్ వెరీ గుడ్. ఇండియా యొక్క లాస్ట్ ఇయర్ జీడిపి అంటే ఏంటండి? గ్రాస్ domestic product, the total number of goods and services produced in a financial year by a country, and that defines GDP, gross domestic product. ఈ జీడిపి రేట్ లాస్ట్ ఇయర్ మన కంట్రీది 6.5% ఉంది. జీడిపి రేట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే దట్ కంట్రీ ఈజ్ డెవలపింగ్ ఇన్ ఆల్ ద ఫార్మాట్స్. ఆ పర్టికులర్ కంట్రీ అన్ని ఫార్మాట్స్లోనూ డెవలప్ అవుతున్నట్టు అర్థం. సో ఈ జీడిపి రేట్ ఆధారంగా తీసుకొని అండ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న కొన్ని
రూల్స్ ఉన్నాయి, కొన్ని మెషిన్స్ ఉన్నాయి, లైక్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్, జీడిపి గ్రోత్ అండ్ లాట్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి ఇండియాకి వచ్చాయండి లాస్ట్ 5 yearsలో. ప్రపంచంలో ఉన్న ఎకానమీస్ అన్నిట్లోనూ ఇండియాస్ ర్యాంక్ ఎంతండి? వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ? ఇండియా ఈజ్ 5th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్. అంటే అవుట్ ఆఫ్ 198 కంట్రీస్ ఇండియా ఈజ్ 5th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో యా, దిస్ ఇస్ ద పార్ట్ అండి. సో వై ఎన్ఆర్ఐస్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా? సో ఇక్కడ చూసుకుంటే దీస్ ఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీస్ అండి. లైక్ ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి 2002 నుంచి 2022 వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎంత రిటర్న్ ఇచ్చాయి అండ్ వరల్డ్లో ఉన్న అదర్ లార్జెస్ట్ ఎకానమీస్ ఎంత రిటర్న్స్ ఇచ్చాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ హ్యాస్ గివెన్ అన్ యావరేజ్ రిటర్న్ ఆఫ్ 10.38%. ఇండియన్ స్టాక్ మార్కెట్ లాస్ట్ 20 yearsగా ఫ్రమ్ 2007 నుంచి 2022 వరకు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ హ్యావ్ గివెన్ ఏ రిటర్న్ ఆఫ్ 10.38%. వెరాజ్ అదర్ డెవలప్డ్ ఎకానమీస్ చూసుకోండి, యూకే హ్యాస్ గివెన్ ఏ రిటర్న్ ఆఫ్ నియర్ అబౌట్ 1.2% అండి. సో యూఎస్ఏలో డౌ జోన్స్ అని ఒక స్టాక్ ఇండెక్స్ ఉంటుంది, దట్ హ్యాస్ గివెన్ ఏ రిటర్న్ ఆఫ్ 6.9%. డౌ జోన్స్ ఆఫ్ యూఎస్ఏ హ్యాస్ గివెన్ ఏ రిటర్న్ ఆఫ్ 6.9%. సో కంపారిటివ్లీ వాట్ ఐ వాంట్ టు సే ఈస్ దట్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి, సో ఎన్ఆర్ఐస్ విల్ ఎర్న్ మోర్ ఇంట్రెస్ట్ ఇఫ్ దే ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ స్టాక్ మార్కెట్స్ ఆర్ ఈక్విటీ మార్కెట్తో లింక్ అయిన ప్రొడక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. సో ఆ పర్టికులర్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీ దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ని, మీ దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ ఫ్యామిలీ మెంబర్స్ని మా టాటా ఏఐఏ ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మీరు ప్లీజ్ సజెస్ట్ చేయండి. అండ్ ఇఫ్ యూ టేక్ గ్యారంటీడ్ ప్రొడక్ట్స్ యొక్క రిటర్న్స్ చూసుకుంటే ఇండియాస్ గ్యారంటీడ్ రేట్ ఎంత ఉందంటే 6.5% ఇస్తాం మనం యావరేజ్గా రిటర్న్. వెరాజ్ అదర్ డెవలప్డ్ ఎకానమీస్ ఇచ్చే గ్యారంటీడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందండి? ఇఫ్ యూ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూఎస్ఏలో బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్ 2.55%. ఓకే, సో వెరాజ్ యూకేలో 3.93%, ఆస్ట్రేలియాలో 4.25%. సో టాటా ఏఐఏలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్లో వీఆర్ గివింగ్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ అలాంగ్ విత్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్. హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది మన ఎన్ఆర్ఐ కస్టమర్స్కి. ఇది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, దీంతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వస్తుంది మన కస్టమర్స్కి. నాట్ ఓన్లీ రిటర్న్స్, వీ ఆల్సో హ్యావ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ బ్లెండెడ్ విత్ దిస్ ప్రొడక్ట్ అండి. ఎన్ఆర్ఐస్ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల, పర్టికులర్లీ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల దే విల్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ టాక్సేషన్. వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుందండి. మెచ్యూరిటీ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, కొన్ని కంట్రీస్ ఇప్పుడు యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ లాంటి కంట్రీస్లో ఇక్కడ ట్యాక్స్ ఉండదు, అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు మనీ అబ్రాడ్కి తీసుకెళ్తే వాళ్ళు అక్కడ కూడా ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు. సో అలాంటి కంట్రీస్లో ఉన్న కస్టమర్స్కి దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ అండి. టాటా ఏఐఏలో ఇలాంటి ప్రొడక్ట్స్, ట్యాక్స్ ఫ్రీ ప్రొడక్ట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎన్ఆర్ఐ కస్టమర్స్ విత్ యూ, ప్లీజ్ సజెస్ట్ టు అస్. థ్యాంక్ యూ.